హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్నారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. 10 నిమిషాల్లో చేసుకునే కొత్తిమీర టమాటా పచ్చడి అయితే ఈ వీడియోలో చేశానండి. చాలా రుచిగా ఉంటుంది. వేడి రైస్లో కానీ టిఫిన్కి కానీ దోశ ఇడ్లీ దేనికైనా చాలా రుచిగా ఉంటుందండి. ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ పై ఒక కళాయి పెట్టుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి తీసుకొని వీటిని మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని వీటిని పక్కకు తీసేసుకొని ఇదే ఆయిల్లోకి శుభ్రం చేసి శుభ్రంగా కడిగి తీసుకున్న కొత్తిమీరని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. కొత్తిమీరని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి అయితే ఈ పచ్చడి అనేది చేశానండి. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. కొత్తిమీర పుదీనా మనకి హెల్త్కి కూడా మంచిది కదా. డైరెక్ట్ పచ్చిమిర్చి టమాటాలతో చేస్తే గ్యాస్ ఫామ్ అయ్యిద్ది అనుకునేవారు ఇలా కొత్తిమీర పుదీనా వేసి చేయండి. పచ్చడి అనేది చేసుకుంటుంది. మనకి హెల్త్ పరంగా కూడా ఏ ప్రాబ్లం ఉండదండి. కొత్తిమీర కూడా ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కకు తీసుకొని మీడియం సైజు 4 టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసి వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి తొందరగా ఫ్రై అవ్వడానికి దీనిలో కొద్దిగా సాల్ట్ వేసి అయితే మగ్గించుకుంటున్నానండి. దీనిలోకే కొంచెం చింతపండు కూడా వేసి ఉడికించానండి. ఉడికిన తర్వాత ఇవన్నీ చల్లారనిచ్చి మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. రోట్లో పట్టుకుంటే ఆ టేస్ట్ వేరుగుంటుంది. నా దగ్గర రోల్ లేకైతే ఇలా మిక్సీలో పట్టేసుకుంటున్నాను. కొత్తిమీర పచ్చిమిర్చి ముందు మిక్సీలోకి తీసుకొని దానిలో కొద్దిగా చింతపండు వేసుకున్నాను. చింతపండు వేసుకున్న తర్వాత దీనిలోకి 1 స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్ వేసి తర్వాత మగ్గించుకున్న టమాటాలను కూడా వేసుకుంటున్నాను. వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకొని ఈ పచ్చడి అనేది లైట్గా పోపు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. వేడి రైస్లోకైనా టిఫిన్ చేసుకుంటాం కదా దోశ ఇడ్లీ దానికైనా కానీ చాలా రుచిగా ఉంటుంది. కొత్తిమీర పచ్చడి అనేది నేను ఇలా చేస్తానండి. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని అయితే పోపు వేసుకుంటున్నానండి. పోపు కోసం గిన్నె పెట్టుకున్నాను. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే తీసుకొని పోపు ఫ్రై అయిన దాకా అయితే ఫ్రై చేసుకున్నాను. దీనిలోకి ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి. ఎండుమిర్చి కూడా వేసి పోపు అనేది మంచిగా ఫ్రై చేసుకొని దీనిలోకి కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. కొంచెం ఇంగువ కూడా వేసుకున్నానండి. ఇంగువ వేసుకుంటే దాని ఫ్లేవర్తో టేస్ట్గా ఉంటుంది పచ్చడి అనేది. దీనిలో కొద్దిగా పసుపు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని అయితే ఈ పోపులోకి వేసేసుకుంటే చాలా రుచిగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోతుందండి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్